Hey everyone, welcome to our ServiceNow Admin and Development Integration related full course in Telugu. So, in the last session, class 4, I guess, yes, session 4, we had discussed the topics related to ITIL, ESS, admin. అండ్ సో మనకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు యూజర్స్ ని క్రియేట్ చేయమని రిక్వెస్ట్ వచ్చినప్పుడు యూజర్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ పాస్వర్డ్ ని ఎలా రీసెట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఆ పాస్వర్డ్ తో ఈఎస్ఎస్ కానీ ఐటీఎల్ రోల్ కానీ అడ్మిన్ కానీ ఎలా లాగిన్ అవుతారు. ఒకవేళ లాగిన్ అయితే పర్టికులర్ అప్లికేషన్ ఆర్ పర్టికులర్ యూనో లిస్ట్ కి ఏమేం యాక్సెసెస్ ఉంటాయి. క్రాడ్ ఆపరేషన్స్ అనుకున్నాం. ఓకే, అడ్మిన్ కి క్రాడ్ ఆపరేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఐటీఎల్ కి ఓన్లీ సిఆర్ఈ ఆపరేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ ఈఎస్ఎస్ రోల్ కి ఓన్లీ క్రియేట్ రిలేటెడ్ అండ్ రీడ్ రిలేటెడ్ యాక్సెస్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ ఆల్సో ఆఫ్టర్ దిస్ డిస్కషన్ ఈస్ డన్, సో ఈ యూజర్స్ అయితే మనం క్రియేట్ చేశాక సో వాళ్ళకి రోల్స్ యాడ్ చేసాము అండ్ వి క్రియేటెడ్ ద గ్రూప్స్, రైట్? We have created the groups and we have added the roles. Okay, so here ఒక 2 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, రియల్ టైం మనకు రియల్ టైంలో యాక్చువల్ ఏంటి అని అంటే ప్రొడక్షన్ లో ఇంపర్సనేట్ అనే ఆప్షన్ అనేది చాలా 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 తక్కువ యూటిలైజ్ చేస్తారు. ఇంపర్సనేట్ అనేది ఎందుకు యూటిలైజ్ చేస్తారు, దాని సిగ్నిఫికెన్స్ అనేది చూద్దాం. ఓకే, ఇంపర్సనేట్ అంటే ఏంటి అని అంటే లెట్స్ సే నేను ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ ని క్రియేట్ చేశాను. అవునా, డిఫరెంట్ యూజర్స్ ని క్రియేట్ చేశాక నేను ఎప్పుడైతే లాగిన్ అవ్వాలి అనుకుంటున్నానో ఒకసారి ఏం చేస్తున్నాను, పాస్వర్డ్ అనేది రీసెట్ చేసి నేను ఎవ్రీ టైం లాగిన్ అవుతున్నాను. ఓకే, యాజ్ అడ్మిన్ గా లెట్స్ సే డాన్ అనే వ్యక్తి ఓకే అసలు ఏమేమి చూడగలుగుతున్నాడు తన ఇన్స్టెన్స్ లో, ఓకే వాట్ ఆప్షన్ వాట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఈ హ్యాడ్ అనేది నేను యాజ్ ఎ అడ్మిన్ గా ఐ విల్ బి ఏబుల్ టు లాగిన్ టు హిస్ ఐడి అండ్ లుక్ ఇట్. అండర్స్టాండ్? సో ఏం చేస్తానంటే యాజ్ ఏ అడ్మిన్ గా లోయర్ ఎన్విరాన్మెంట్ లో రియల్ టైం ఎలా ఉంటుందంటే, లోయర్ ఎన్విరాన్మెంట్ అంటే మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో రిలీజ్ అవ్వదు. లోయర్ ఎన్విరాన్మెంట్ క్యూ ఎన్విరాన్మెంట్ దానికంటే ముందు డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, యూఐటి ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి వేర్ వీఆర్ డెవలపింగ్ అవర్ అప్లికేషన్. అవునా? సో అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఎప్పుడైతే యూజర్స్ ని రియల్ టైమ్ లో కూడా క్రియేట్ చేస్తానో నేను అప్పుడప్పుడు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ టైం వేరేలా లాగిన్ అవ్వకుండా, అతని ఈమెయిల్ ఐడికి లాగిన్ అవ్వకుండా వేరే పేజ్ ఓపెన్ చేసి వేరే ఇన్స్టెన్స్ సేమ్ ఇన్స్టెన్స్ వేరే బ్రౌజర్ ఓపెన్ చేసి అలా కాకుండా నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి తన యూజర్ ఎక్స్పీరియన్స్ ని దాని లాగిన్ అయితే ఈ యొక్క ఇన్స్టెన్స్ ఎలా కనిపిస్తుందో మనం ఆ ఎక్స్పీరియన్స్ ని చూడడానికి యాజ్ అడ్మిన్ గా లోయర్ ఎన్విరాన్మెంట్ లో అయితే చెక్ చేయడం జరుగుతుంది అండి. ఓకేనా? అది ఇంపర్సనేషన్ అనేది ఒక రోల్, అది కూడా ఒక రోల్. I will show it to you. Okay, before that ఇక్కడికి రండి. ఓకే, you come here on the profile, just click on impersonate user. ఓకే, మీరు ఎవరిని ఇంపర్సనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకే, లెట్స్ సే నేను లాస్ట్ యూజర్ అయితే క్రియేట్ చేశాం కదా, డాన్. దిస్ గై, లెట్ మీ టేక్ అప్ డాన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి డాన్ సమ్వన్, దిస్ గై వి హ్యాడ్ క్రియేటెడ్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ఏమవుతుంది, ఇంపర్సనేట్ అయిపోతుంది యూజర్. సో ఈ యొక్క పర్టికులర్ సేమ్ ఇన్స్టెన్స్ లో డాన్ అనే వ్యక్తిగా నా యొక్క లాగిన్ అయితే అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు డాన్ కి ఏమేమి యాక్సెస్ ఉన్నాయి, ఏమేమి అప్లికేషన్స్ యాక్సెస్ ఉన్నాయి అని చెప్పేసి యూజర్ ఇంటర్ఫేస్ మనము లోయర్ ఎన్విరాన్మెంట్ లో అయితే ఈజీగా చెక్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా అది సిగ్నిఫికెన్స్. రియల్ టైంలో చాలా 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 అందరికీ ఉండదండి ఇంపర్సనేట్ యూజర్ రోల్ అనేది. ఓకే, వెరీ వెరీ అడ్మిన్ లెవెల్లో ప్రాడ్ ఎన్విరాన్మెంట్ లో అందరికీ ఉండదు ఈ యొక్క ఇంపర్సనేట్ ఆప్షన్ అనేది, ఈ ఆప్షన్ అనేది. ఓకేనా, ఈ రోల్ అనేది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఎండ్ ఇంపర్సనేట్, మళ్ళీ నేను అడ్మిన్కి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తా, ఎండ్ ఇంపర్సనేట్ పెట్టేస్తాను ఇక్కడ. ఓకే, మళ్ళీ నేను అడ్మిన్ దగ్గరికి వచ్చేసాను. అసలు ఈ రోల్ ఎక్కడ ఉంటుంది, అసలు ఎవరికి యాడ్ చేసుకోవచ్చు అని అంటే యూ కెన్ కమ్ హియర్ యూజర్ అడ్మిన్. మీరు ఎక్కడ చూసుకోవచ్చు రోల్ అంటే కమ్ టు ద రోల్స్. ఓకే, ఈ రోల్స్ లో నంబర్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి మనకు. ServiceNow లో 489 రోల్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ రోల్స్ అయితే మనం ఆల్రెడీ డిస్ప్లే చేసాం. ఓకేనా, ఇంపర్సనేట్. ఓకే, లెట్స్ సర్చ్ ఇంపర్సనేటర్. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ నీట్ గా రాశాడు. కెన్ ఇంపర్సనేట్ అంటే ఇంపర్సనేట్ అవుతుంది,
బట్ డస్ నాట్ అలో ఇంపర్సనేషన్ ఆఫ్ అడ్మిన్ యూజర్స్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇది వేరే యూజర్ని, అడ్మిన్ కాకుండా వేరే యూజర్ని అయితే ఇంపర్సనేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రోల్ నేను డాన్కి యాడ్ చేసినట్టయితే, ఓకే, ఈ డాన్ అనే వ్యక్తి అడ్మిన్ రిలేటెడ్ యూజర్స్ అయితే ఇంపర్సనేట్ చేసుకోలేడండి. దట్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ హియర్. ఓకేనా? సో if I go to the Dawn, if I add this impersonator user role, let's see it. I will go to the users. So I had logged into the Dawn URL after adding the role of impersonator. Okay, impersonator అనే యూజర్ రోల్ నేను యాడ్ చేశాక నేను డాన్ అనే ఇన్స్టెన్స్ కి, డాన్ అనే యూజర్ కి, ఈ యొక్క ఇన్స్టెన్స్ కి, సేమ్ ఇన్స్టెన్స్ కి అయితే నేను లాగిన్ అయ్యాను. సో డాన్ అనే వ్యక్తి వేరే యూజర్ ని ఇంపర్సనేట్ చేసుకోగలుగుతున్నాడా లేదా చూద్దాం. సి impersonate. Okay, search with take up any. I had taken this user. Okay, impersonating it. సో ఎప్పుడైతే నేను ఇంపర్సనేట్ చేస్తున్నానో ఈ యూజర్ యొక్క ఇన్స్టెన్స్ కి అయితే డాన్ యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ఇంపర్సనేటర్. ఓకే, సో ద బ్యూటీ ఆఫ్ ద ఇంపర్సనేటర్ ఈస్, ఓకే, ద బ్యూటీ ఆఫ్ ద ఇంపర్సనేటర్ ఈస్ యు cannot, ఓకే, యు can't impersonate the admin users. పెట్టుకోండి, ఇంపార్టెంట్ స్టేట్మెంట్. యు cannot impersonate the admin user. That's what the statement of it. Okay, so that's it. That's all about the impersonation or impersonator topic in the ServiceNow. Okay, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే you can like and share, and you can share it with your friends who wanted to be learn the ServiceNow course in Telugu especially or English. And మన ఛానల్లో QA related, performance testing related, and manual testing and automation testing, different kind of courses అయితే లిస్ట్ అవుట్ ఉంటుంది ప్లేలిస్ట్ లో. యూ కెన్ చెక్ అవుట్ and comment if there is any topic you wanted to pick up. Thank you so much.